నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. ఇక వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1.50 లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు 7,000 కోట్లు మాఫీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెండో విడత రుణమాఫీ ప్రారంభ కార్యక్రమాన్ని శాసనసభ ప్రాంగణంలో మంగళవారం టీ విరామ సమయంలో నిర్వహించనున్నారు. సీఎం, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. లోక్సభ నియోజకవర్గానికి 2 రైతుల చొప్పున ఆహ్వానించి వారికి సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యేక ప్రసారం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. బడ్జెట్ పై చర్చలో ప్రభుత్వ, విపక్ష సభ్యులు అర్ధరాత్రి దాటాక కూడా చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి 1:30 తర్వాత కూడా కొనసాగాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఉత్పత్తినే బీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకుందని, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు పేరిట ఏటా 30,000 కోట్ల భారాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ఇవాళ 6వ రోజు సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభమైతే నిన్న ఏదైతే సోమవారం రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 19 పద్దుల పైన చర్చించేందుకు సోమవారం ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా అసెంబ్లీ నడిచింది. ఇది ఇటీవల చరిత్రలోనే రికార్డు అని చెప్పి అనుకోవాలి. అయితే మొత్తం 19 పద్దుల్లో నిన్న చర్చించినప్పటికీ ముఖ్యమైన విద్యుత్ పైన మాత్రం వాడి వేడిగా సభ కొనసాగింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ, 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మాటల యుద్ధం, రాజీనామా సవాళ్ళు కూడా కొనసాగినాయి. ఎటకేలకు హౌజ్ కమిటీ వేయాలి, దాని మీద ఖచ్చితంగా లేకపోతే రికార్డ్స్ నుంచి తొలగించాలని చెప్పడం జరిగింది. నువ్వు రాజీనామా చేస్తావంటే నేను రాజీనామా చేస్తానా అని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చించడం జరిగింది. కాబట్టి నిన్న కేవలం ఒక విద్యుత్తు పైనే ఎక్కువసేపు సభ నడవడంతో రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఈ సభ ఆలస్యమైంది. ముఖ్యంగా వైద్య విద్య తర్వాత ఇతర రంగాలపై చర్చించిన అసెంబ్లీ ఇవాళ 9 పద్దుల పైన ఈరోజు సభలో చర్చించే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైన పద్దులకు సంబంధించి సివిల్ సప్లై ఒకటి, ఇరిగేషను, ఈ 2. దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల భాగంగా ఏదైతే ఉందో దానిపైన కూడా ఈరోజు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈరోజు ఈ నెల 18వ తేదీన మొదటి విడతలో 1 లక్షలోపు రుణమాఫీ, ఏదైతే పంట రుణమాఫీ ఉందో రైతులకు దాదాపు 11 లక్షల కుటుంబాలకు 7,000 కోట్ల రూపాయలు నగదు జమ చేసిన ప్రభుత్వం ఈరోజు రెండో విడత రుణమాఫీకి సర్వం సిద్ధం చేసింది. అసెంబ్లీ వేదికగానే ఈరోజు అసెంబ్లీలో బయట ఆవరణలో కూడా రెండో విడత రుణమాఫీ ఏదైతే 1,50,000 వరకు ఉన్న రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిందో ఇవాళ 1,50,000 రుణమాఫీ కూడా అమలు చేసేందుకు శ్రీకారం చుడతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీలో సంబంధిత అధికారులు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందనరావు, ఇతర అధికారులు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఏదైతే పంట రుణమాఫీ విషయంలో ఆగస్టు 15వ తేదీలోపు ఈరోజు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇటీవల కలకుర్తిలో జరిగిన బహిరంగ సభలో కూడా ఈరోజు రెండవ విడత రుణమాఫీ చేస్తున్నాము, మిగతా 2 లక్షలది నేను అమెరికాకు 2వ తారీఖు వెళ్తున్నాను, అమెరికా నుంచి తిరిగి రాగానే 3వ విడత మొత్తం పూర్తి స్థాయి రుణమాఫీ కూడా జరిగిపోతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన ప్రకటించారు. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఏదైతే అసెంబ్లీలో ఒకవైపు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే పథకాల శ్రీకారం చుట్టూనే మరోవైపు వివిధ అంశాలపైన, వివిధ బిల్లులపైన కూడా ఈరోజు సభలో చర్చించి తీర్మానం చేసే పరిస్థితి ఉంది. జూలై 31వ తేదీన అంటే రేపు ఏదైతే ఈ సభ ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కోసం కూడా సభ జరుగుతుంది. మొన్న ఇటీవల 25వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఒకరోజు పూర్తి స్థాయిలో చర్చించి బడ్జెట్కు ఆమోదం పొందిన అసెంబ్లీ తర్వాత 31వ తేదీన మాత్రం ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఉన్నది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.